హాయ్ గారు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని అసలు విమర్శించిందే లేదు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో ఆయన పైన విమర్శలు అయితే చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఈ స్థాయిలో రెచ్చిపోయి మరి విమర్శించారు. ఒక మాటల యుద్ధం అయితే వీళ్ళ మధ్య నడుస్తూ ఉంది. మరి ఏం చెప్తారు సార్ వీటి గురించి? ఈ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు విమర్శించారు? దీని వెనుకన్న వ్యూహం ఉందా సార్? ముందుగా అసలు ఏం జరిగింది చూద్దాం. నిన్న జగన్ అసెంబ్లీ సెషన్ జరిగిన రోజులు కూడా జగన్ ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వంలో లోపాలు కావచ్చు అవన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. సో ఈ క్రమంలో ఆయన ఈ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు విలేకరులు అడిగారు, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే మీరు జర్మన్లోకి వెళ్ళి రాజకీయాలు చేసుకోండి, ఇక్కడ కాదు, ఇక్కడ పనికిరారు అన్నట్టుగా మాట్లాడారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దానికి జగన్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, అతను గెలిచింది ఒకే ఒకసారి అని చాలా దాని ఏమంటారు తీసి పారేసినట్టుగా మాట్లాడాడు. అసలు అతనికి సమాధానం కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అతని స్థాయి చాలా తక్కువ అన్నట్టుగా మాట్లాడాడు. దాంతో ఒక్కసారిగా కూటమి నాయకులు బగ్గుమన్నారు. ముఖ్యంగా లోకేష్ చాలా తీవ్రంగా మాట్లాడాడు అసెంబ్లీ పాయింట్ వద్ద. లోకేష్ ఏం మాట్లాడాడంటే అసలు అహంకారానికి చొక్కా దొడిగితే జగన్లాగా ఉంటాడు, ఇతను బెంగళూరులో కూర్చొని అప్పుడప్పుడు వస్తాడు, ఇతనికి ఆంధ్రాలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి అతనికి లేదు. పవన్ కళ్యాణ్కి 70,000 మెజార్టీ వస్తే జగన్కి 61,687 మెజార్టీ వచ్చింది. మెజార్టీ ఎక్కువ వచ్చిన వాడిని ఇతను విమర్శించే హక్కు లేదు. తర్వాత అతనికి ప్రజలు 11 సీట్లు ఇస్తే మేమేం చేయాలి, మేమెందుకు ఇవ్వాలి అతనికి అని లోకేష్ చెప్పాడు. దాని తర్వాత నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడాడు, మేము కూడా అనగలము, అతనికి కోడి కత్తి కంటే ఎక్కువ, గొడ్డల కంటే తక్కువ అని మేము కూడా అనగలం అని అతను మాట్లాడాడు. అలాగే ఇంకా వరుసగా జనసేన నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. లోకేష్కి సమాధానంగా వైసీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి మెజార్టీ ఎక్కువ కాబట్టి అతను విమర్శించకూడదు అనేది ఇదేం పిచ్చి లాజిక్. అట్లా అనుకుంటే చంద్రబాబు 2014, 2019, 2024లో కూడా జగన్ కంటే తక్కువ మెజార్టీ వచ్చింది. 2024లో చంద్రబాబుకి 48,006 ఓట్లు వచ్చాయి. మరి చంద్రబాబు జగన్ను కూడా విమర్శించే హక్కు లేదు కదా అలాగా అనుకుంటే అని వాళ్ళు మాట్లాడారు. సో ఒక్కసారిగా రాజకీయాలు అక్కడ వేడెక్కినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని జగన్ ఇప్పటి వరకు గట్టిగా ఎక్కడ మాట్లాడలేదు. రెండోది, ఇంతకుముందంతా పవన్ కళ్యాణ్ని అసలు పేరు పెట్టి ఎప్పుడు పిలిచేవాడు కాదు జగన్, దత్తపుత్రుడు అనేవాడు. తర్వాత 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అన్నీ మాట్లాడాడు. దాని తర్వాత అది బెడ్స్ కుట్టిందని అర్థమైంది ఎలక్షన్లో. దాంతో జగన్ వ్యూహాన్ని మార్చుకున్నాడు. అయితే ఇప్పుడు జగన్ మాట్లాడడం, పవన్ కళ్యాణ్ని ఆ రకంగా మాట్లాడడం ఖచ్చితంగా జగన్ అసహనాన్ని, ఫ్రస్ట్రేషన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే అతని మీద అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తుంది. నాయకులు కూడా, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, మనం అసెంబ్లీకి వెళ్ళకపోతే మన మీద నెగిటివ్ ఇది వస్తుంది జనంలో, మనం వెళ్ళి ఒకవేళ అవమానాలు అదైతే గురయ్యి బయటకు వస్తే అప్పుడు పోరాడి బయటకు వచ్చామన్న ఇది ఉంటుంది. ప్రజల కోసం అవమానాలు ఎదుర్కొన్నాం అన్న సింపతి ప్రజల్లో వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళకపోతే మనకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనేది చెప్పినా కూడా జగన్ వినట్లేదు. పైగా అతనికి ఏం చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే కోర్టులో కూడా అతను వేసిన పిటిషను అసలు అర్హత ఉందా లేదా అనే దగ్గర ఆగిపోయిందని సాక్షాత్తు స్పీకర్ అయ్యన్న పాత్రుడే చెప్తున్నాడు. రెండోది, అయ్యన్న పాత్రుడు జగన్కి ఒక రకమైన స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంటే నేను ఇప్పటివరకు నువ్వు చేసిన తప్పులు, ఈ లెటర్లో నువ్వు వాడిన భాష, బయట మీరు చేసే ప్రచారం, దీన్నంతా క్షమిస్తున్నాను, కానీ ఇది మళ్ళీ రిపీట్ అవుతా ఉంటే నేను క్షమించనని కూడా ఆయన రూలింగ్ కూడా ఇచ్చాడు. సో ఆ స్థాయిలో అంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. తర్వాత పొలిటికల్గా జగన్ మీద ఈ క్యాంపెయిన్, జగన్ అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో ఈ కాంటెక్స్లో జగన్ ఏంటంటే ముందు నువ్వు వెనక్కి పోయేలాగా జగన్ పరిస్థితి. అసెంబ్లీకి వెళ్ళి
తనకి రోజు తనని 5 ఏళ్ల పాటు తిట్టిన ఇద్దరు వ్యక్తులు, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. చంద్రబాబు అది కూడా ప్లాన్డ్గా చేసినట్టే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ముందు ఇతను కూర్చొని మాట్లాడలేడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇతన్ని మాట్లాడినెవరు చాలా నీచంగా అటాక్ చేస్తారు. సో దానికి జగన్ రెడీగా లేడు. అట్లని వెళ్ళకపోతే జగన్కి విమర్శలు ఉన్నాయి. టెక్నికల్ కంటే ఒకరోజు వెళ్ళొచ్చాడు, అది తేలాల్సి ఉంది. అది చల్లదని వీళ్ళంటారు కూటమి నాయకులు. అంటే గవర్నర్ సమావేశానికి హాజరైతే అది అయినట్టు కాదు అని వీళ్ళంటారు. హాజరు అయినట్టు కాకపోతే హాజరు రిజిస్టర్ ఎందుకు పెట్టారు మీరు అని వీళ్ళంటారు. అది తేలాల్సి ఉంది. సో జగన్కి ఇట్లా కోర్టులో ఆ పిటిషన్ ఇది కాలేదు. ఇటు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మూడవది ఏంటంటే అందరూ కూడా ఈ ఇష్యూనే హైలైట్ చేస్తున్నారు పొలిటికల్గా కూడా. వీటిని ఎదుర్కోవడం జగన్కి కష్టం ఉంది. మరోవైపు కేసులు పెట్టి తిప్పి పోలీస్ స్టేషన్లు తిప్పి అక్రమంగా కేసులు పెడుతున్నా కూడా జగన్ దాన్ని లీగల్గా ఎదుర్కొనే నెట్వర్క్ జగన్ దగ్గర లేదు. మళ్ళీ ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గతి తప్ప ఒక స్ట్రాంగ్ లీగల్ టీం కూడా జగన్ దగ్గర ఉన్నట్టుగా మనకు కనబడలేదు. సో మరి డబ్బులు ఖర్చు పెట్టట్లేదా? ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడితే లాయర్లు వస్తారు. ఏముంది, సుప్రీంకోర్టు లాయర్లు చంద్రబాబు దింపేవాడు కదా సుప్రీంకోర్టు లాయర్ని గతంలో. ఇప్పుడు కూడా చిన్న బెయిల్ పిటిషన్కి కూడా చంద్రబాబు ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లోతర లాంటి వాళ్ళని దింపుతున్నారు. కానీ జగన్ చూస్తే అక్కడ అటర్ ఫ్లాప్ అయినట్టు కనబడుతుంది. అంటే ఇవన్నీ అంటే నిజానికి ఈ 9 నెలల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే వచ్చింది. కానీ దాన్ని క్యాష్ చేసుకొని జగన్ గట్టిగా ఇక్కడే ఉండి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి చేయడంలో ఫెయిల్ అవుతుంది. సో దాన్ని వీళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే తను బెంగళూరులో కూర్చొని నాదేం అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ బెంగళూరు చేస్తున్నాడు ఇతను వచ్చి మాట్లాడడం ఏంటని. సో అది మరి బెంగళూరులో ఏం చేస్తున్నాడు అనేది విచిత్రమైన విషయం. ఆయన రాజకీయ గతంలో కూడా ఇదే జగన్ హైదరాబాద్లో చంద్రబాబు తర్వాత లోకేష్ వీళ్ళంతా హైదరాబాద్లో అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా వీళ్ళు హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు జగన్ బెంగళూరులో కూర్చొని రాజకీయాలు చేస్తున్నాడు. ఇంకా కరోనా టైంలో అయితే అసలు వీళ్ళు ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా వీకెండ్ పొలిటీషియన్ అనే పేరు కూడా ఇచ్చారు ఆయనకి. సో అంటే నిజానికి ప్రతిపక్ష నాయకులు ప్రజల తరఫున గట్టిగా ఉండి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ముందు 2-3 ఏళ్ళు సైలెంట్గా ఉండి లాస్ట్ 2 ఏళ్ళు గట్టిగా 2 ఏళ్ళు లేదా లాస్ట్ 1 ఇయర్ గట్టిగా ఫైట్ చేసి చాలు అన్న ఇదైపోయింది. అంటే రాజకీయాలు ఎట్లా మారిపోయాయంటే పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది పక్కకి వెళ్ళి వీళ్ళ వ్యూహాలు తాము గెలవాలంటే ఏం చేయాలి అన్న ఆ వ్యూహం ప్రకారమే అందరూ కూడా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. సో అందువల్ల వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబుకి ఏముంటుంది, ఫస్ట్ ఈ పథకాలు ఈగిపోయినా ఇప్పుడు 1 ఇయర్ నెట్టేశారు, దాంతో చాలా డబ్బులు మిగిలిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అప్పుడప్పుడు కొన్ని ఇవ్వడం, అప్పుడప్పుడు కొన్ని ఎగ్గొట్టడం, ఇలా చేసుకుని లాస్ట్ 1 ఇయర్ జనాలకు వరాలు ఇచ్చి ఇంకా నేను ఎక్కువ వరాలు ఇస్తానని చెప్తే నమ్ముతారనేది చంద్రబాబుకున్న ప్లాను. జగన్కి ఏంది ఇప్పుడు ఏదో అలా సర్వైవల్ గేమ్లో ఉన్నాడు జగన్. అంటే ముందు అసలు పార్టీ బతుకుండాలి, తను జైలుకి వెళ్లకుండా ఉండాలి. ఈ సర్వైవల్ గేమ్ ఆడుతూ మనం ఇంకా చివరి 1 ఇయర్ వరకు కానీ పార్టీ అండ్ తాను జైలుకి వెళ్లకుండా ఉంటే అప్పుడు చూసుకుందాంలే, అప్పటి వరకు సర్వైవల్ గేమ్ ఆడదాం అన్నట్టుగా జగన్ ఉన్నాడు. సో ఈ దీంట్లో ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా లోకేష్ చెప్పినట్టుగా బెంగళూరు నుంచి రావడం, కొన్ని విమర్శలు చేయడం, పథకాల అమలు కాలేదని చెప్పడం, రైతుల సమస్యలు అని చెప్పడం, వెళ్ళిపోవడం, ఇది జరుగుతుంది. దీనివల్ల వైసీపీలో కూడా విపరీతమైన అసంతృప్తి పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా పోసాని వంశీ విషయంలో జగన్ ఏమీ చేయలేకపోతున్నాడు అనేది ప్రధానంగా ఉంది. అంటే లీగల్ బ్యాటిల్ చేయాలి, పొలిటికల్ బ్యాటిల్ చేయాలి. ఈ 2 ఫ్రంట్లో కూడా జగన్ ఫెయిల్యూర్ క్లియర్గా కనిపిస్తుంది. రెండోది పవన్ కళ్యాణ్ అన్న ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ కావాలని జర్మనీకి వెళ్ళిపోమని లేదు. పవన్ కళ్యాణ్ కూడా మీడియా అడిగింది. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ప్రజలు వాళ్ళకి ఇవ్వలేదు, మినిమం 18 ఉండాలి, 11 ఉన్నాయి కాబట్టి మేము ప్రతిపక్షం ఇవ్వలేము అనేది పవన్ కళ్యాణ్ అన్నాడు. అప్పుడు మరి అట్లా అనుకుంటే వాళ్ళకి 39% ఓట్ షేర్ ఉంది కదా అని పవన్ కళ్యాణ్ని విలేకరులు అడిగినప్పుడు అటువంటి రూల్ ఇక్కడ ఏమీ లేదు, అది జర్మన్ లాంటి కంట్రీస్లో ఉంది, అక్కడైతే
ఓట్ షేర్ని బట్టి కూడా పరిపాలనలో బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ కావాలనుకుంటే రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇక్కడ పర్సంటేజ్ గురించి మాట్లాడడానికి లేదన్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఏ రకమైన తప్పు లేదు. సో ఇక్కడ జగన్ డిఫెన్స్లో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఈ 9 నెలలుగా వైసీపీ మీద గట్టిగానే అటాక్ చేస్తూనే ఉన్నాడు. చాలాసార్లు అతను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడేమో, జగన్ అధికార పక్షంలో ఉన్నాడేమో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నాడు. ఆ మధ్య కూడా కడప జిల్లాకి వెళ్ళి ఆందోళన చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్. అంటే వైసీపీ మీదనే ప్రధానంగా ఫోకస్ చేసి కొడుతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా జగన్లో ఉంటుంది. అందుకని మనం సైలెంట్గా ఉండకూడదు, పవన్ కళ్యాణ్ కూడా అటాక్ చేయాలన్న వ్యూహం జగన్ మాటల్లో మనకు కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.